హలో ఎవ్రీవన్, 100 డేస్ ఆఫ్ అగ్రికల్చర్ సిరీస్లో ఈరోజు డే 5లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మన రైతులు ఏ కాలంలో ఏ పంటలు పండిస్తారో తెలుసుకోబోతున్నాం. మన దేశంలో 3 ముఖ్యమైన కాలాలు ఉన్నాయి: ఖరీఫ్, రబీ, సమ్మర్. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. ఖరీఫ్ జూన్ నుండి అక్టోబర్ వరకు విత్తనాలు వేస్తారు వరకు ఉంటుంది. ఇది వర్షాకాలం. ఈ కాలంలో వర్షాలు బాగా కురుస్తాయి. ఈ ఖరీఫ్ కాలంలో మనం వరి కానీ జొన్న, పత్తి, సోయాబీన్ లాంటి పంటలు వేస్తారు. ఈ ఖరీఫ్ కాలం మనకి చాలా ముఖ్యమైన కాలం, ఎందుకంటే మనకు కావాల్సిన ఆహారం ఎక్కువగా ఈ కాలంలోనే వస్తుంది. తర్వాత రబీ కాలం, అక్టోబర్ నుంచి మార్చి వరకు విత్తనాలు వేస్తారు. చలికాలం. ఈ కాలం వాతావరణం చల్లగా ఉంటుంది. గోధుమలు, బార్లీ, శనగలు, ఆవాలు లాంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. ఈ పంటలు కూడా మనకు చాలా ముఖ్యమైనవి. సమ్మర్ సీజన్ మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. ఇది వేసవి కాలం. ఈ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, కూరగాయలు లాంటివి వేస్తారు. ఈ కాలంలో పండే పండ్లు, కూరగాయలు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మన పంటల కాలాల గురించి తెలుసుకున్నాం కదా. మీ స్నేహితులు కూడా చెప్పండి. మన రైతులు చాలా కష్టపడి మన కోసం పంటలు పండిస్తున్నారు. వారిని గుర్తిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.